హలో అందరికీ. చూడండి, మీకు నిన్న షార్ట్ వీడియోలో అయితే నేను చెప్పాను. ఈరోజు మీకు రామాలయం ఫుల్ వీడియో చేస్తాననేసి. చూడండి, ఇక్కడ బయట వ్యూ అయితే మీకు చూపిస్తున్నాను. అసలు ఈ వాల్మీకిపురం అనే పేరు ఎలా వచ్చిందో మీ అందరికీ ఫస్ట్ అయితే చెప్పాలి. వాల్మీకం అంటే పుట్టండి. స్వామివారు మొట్టమొదటగా మనకి పుట్టలో లభించడం వల్ల ఈ ప్రాంతానికి వాల్మీకిపురం అనే పేరు వచ్చింది. ఫస్ట్ మీకు ఆలయంలో ఉన్నటువంటి ఉప ఆలయాలు అయితే చూపిస్తాను. చూడండి, ఇక్కడ రంగనాథ స్వాముల వారు అయితే కనిపిస్తున్నారు. నాకు తెలిసి ఇలాగా అనంత పద్మనాభ స్వామి ఆలయం మరియు గోవిందరాజ స్వామి ఆలయంలో మాత్రమే స్వామివారు ఇలా పవలింపులో ఉంటారనమాట. చూడండి, ఇక్కడ జయ విజయ అనేవాళ్ళు కూడా ఆ పక్క ఈ పక్క ఉన్నారు. ఈ ఆలయంలో కట్టడాలన్నీ చూసినట్లయితే ఎత్తైన గోపురం, చుట్టూ ఎత్తైన ప్రాకారాలు చాలా అద్భుతంగా అయితే ఉంటాయన్నమాట. ఈ శిల్పకళ చూసినట్లయితే అతి పురాతనమైనగా మనకైతే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నవారు చెప్పిన ప్రకారం ఈ ఆలయం కొంత భాగం చోళుల కాలంలో మరియు విజయనగర రాజుల కాలంలో కొంతవరకు అయితే అభివృద్ధి చేశారని చెప్తుంటారు. ఇంచుమించు శిల్పకళ కూడా ఆ ప్రాంతంలో ఉన్న ఆలయాల్లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ రంగనాథ స్వాముల వారి ఆ బోర్డు అనేది అయితే పడిపోయినట్టుంది, అక్కడ పెట్టేశారు. ఇక్కడ కనిపిస్తున్నది అయితే శ్రీవారి మండపం అనమాట. అంటే శ్రీవారి కళ్యాణానికి ఉపయోగించే అన్నీ కూడా ఇక్కడైతే పెట్టడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న మండపం కనిపిస్తుంది కదండి, అదైతే సేవా మండపం. స్వామివారికి కళ్యాణోత్సవం జరిగినప్పుడు విగ్రహమూర్తులు అనేవి అక్కడ పెట్టి చేస్తారనమాట. ఇదైతే గర్భగుడికి ఇంకొక ద్వారం అండి. ఇందాక చూపించాను కదా రంగనాథ స్వాముల వారి ఇంకొక ఆలయం అన్నమాట ఇది. ఇలాగా ఈ ఆలయంలో ఇంకా చాలా చాలా ఉప ఆలయాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, మీకు ఇప్పుడు ఇంకొక ఆలయం చూపిస్తాను. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవాలయం అన్నమాట. మనందరికీ తెలుసు, వాయల్పాడు పక్కన విఠలం అనే ఒక ఊరుంది. బ్రిటిష్ వారి కాలంలో దండయాత్రలు జరిగినప్పుడు అన్ని ఆలయాలు అయితే ధ్వంసం చేయడం అనేది జరిగిందనమాట. అప్పుడు ఆ ఆలయాన్ని భద్రపరచుకోవడానికి ఆ విగ్రహమూర్తుల్ని తీసుకొచ్చి ఇక్కడైతే ప్రతిష్ఠించారని చెప్తుంటారు. చూడండి, ఇక్కడ లోపల ఉన్నటువంటి విగ్రహమూర్తులు అయితే మీకు చూపిస్తున్నాను. ఇందాక చెప్పాను కదా, ఇక్కడ శిల్పకళ అయితే చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ చూడండి, మీకు చాలా దగ్గరగా అయితే చూపిస్తున్నాను నేను. ఇంకా అయితే ఈ ఆలయంలో చాలా రకాల అద్భుతాలు అయితే ఉన్నాయి. మీ అందరికీ తెలుసో లేదో, వాల్మీకి మహాముని ఇక్కడ ఘోర తపస్సు చేసి ఆ స్వామివారు ప్రత్యక్షమైనప్పుడు ఏం వరం కావాలని అడగగా, మాకు ఏం వద్దు స్వామి, ఇక్కడ మీరు ప్రత్యక్షమై ఇక్కడ ప్రాంత ప్రజలకి మీ ఆశీస్సులు అందించాలని కోరుకోవడంతో స్వామివారు వాల్మీకి గారి కోరికను మన్నించి ఇక్కడైతే సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతగా ఇక్కడైతే ప్రత్యక్షమయ్యారు. చూడండి, మీకైతే ఇందాక చెప్పినట్టు శ్రీవారి మండపంలో ఉన్నటువంటి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇవంతా మీకు ఇందాక ప్రాకారాలు అని చెప్పాను కదా, ఇలాగా అక్కడక్కడ చిన్న చిన్న మండపాలు కూడా అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనము మన గర్భగుడి ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. చూడండి, ధ్వజస్తంభం అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలాగా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. చూడండి, ఆ గర్భగుడి కట్టడాల మీద అయితే అక్కడ అంతా నామాలు కూడా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. చూడండి, గంట ఎంత పెద్దగా ఉందో. ఇంతవరకు అయితే నేను చూసిన ఈ ఆలయంలో కానీ ఇంత పెద్ద గంట అయితే నేనైతే చూడలేదు. ఇంకా ఈ ఆలయంలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, గోపురం మీద సుదర్శన చక్రం అయితే ఉంటుందండి. మామూలుగా మనకి ఏ ఆలయం మీద చూసినా పూర్ణకుంభం ఆకారంలో అయితే ఉంటాయి కదా, ఈ ఆలయంలో అయితే ఆ సుదర్శన చక్రం ఉంటుందన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ గోశాల కూడా ఉందండి. ఇంతకుముందు అయితే చాలా గోవులు ఉండేవంట, ఇప్పుడైతే ఒకటే ఒక గోవు ఉంది. ఏమైనా ఆ గోమాతకి మనం ఇవ్వాలనుకుంటే కూడా అక్కడ అయితే ఇవ్వచ్చు అనమాట. చూడండి, గర్భగుడి ఎంట్రన్స్ చూపిస్తున్నాను. మూలమూర్తులను అయితే చూపించలేకపోయినా, అందుకే ఫోటో చూపిస్తున్నాను. ఎంజాయ్. అందరికీ బాయ్.